ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఎక్కువగా యాక్టర్స్ లో ఏ యాక్టర్ ని ఎక్కువగా ఇన్స్పైర్ గా తీసుకుంటారు? Like as I told, like whoever come from a no background and they are doing so good, like చిరంజీవి గారు ఉన్నారు అండ్ వెరీ రిలేటబుల్. లైక్ మా నాన్న కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ అండ్ చిరంజీవి సార్ వాళ్ళ నాన్న కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్. వెరీ రిలేటబుల్. లైక్ ఆల్సో ఫేస్డ్ సో మెనీ స్ట్రగుల్స్ ఇన్ లైఫ్. చిరంజీవి గారు, రవితేజ గారు, నాని గారు అండ్ like all the actors whoever come from an no background and they created their own stand in industry and people praises them. Adi main thing. Like అఖిల్ గారు చాలా మంది యంగ్స్టర్స్ అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకన్నా బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు వాట్ ఈస్ ద మీనింగ్, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి? అంటే నేను ఐ కెన్ టెల్ యూ ఇన్ వన్ వర్డ్. లైక్ ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకునే చెట్టు వేరు అండ్ బయట అడవిలో పెరిగే చెట్టు వేరు. లైక్ ఇంట్లో పెరిగే చెట్టుకి ఆన్ టైంకి కొంచెం వాటర్ వేస్తాం, బట్ సమ్హౌ ఇట్ హ్యాస్ టు బి ఆల్సో, అంటే అన్నీ ప్రాపర్గా సెట్ అవుతేనే అది కూడా సెట్ అవుతుంది. అట్లని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన యాక్టర్స్ అందరూ ఏం చేయట్లేదని నేను అనలేను, ఎందుకంటే మాకన్నా ఎక్కువ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. లైక్ దే హ్యావ్ టు క్యారీ దేర్ లెగసీస్ అండ్ ఎవ్రీథింగ్. నేను డ్యాన్స్ సరిగా వేయకపోయినా నాకేం బ్యాడ్ కామెంట్స్ వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ ఒక సర్టెన్ ఒక స్టేజ్లో ఉన్న యాక్టర్స్ వాళ్ళు ఏదన్నా కొంచెం అటు ఇటు చేస్తే దే గెట్ నెగిటివ్ కామెంట్స్. లైక్ అంత చేస్తున్నారు మీ నాన్న, నువ్వేంటి నాన్న ఇంత చేస్తున్నావు అని. దిస్ ఇస్ అ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఆడియన్స్లో. సో లక్కీలీ ఐ డోంట్ హ్యావ్ దట్ థింగ్. ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్. అంటే ఇక ఈక్వల్ కష్టపడడం ఈక్వలే అండి. వీళ్ళకన్నా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఏంటంటే సక్సెస్ పీపుల్ ఇస్తారు కదా. యా ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యు. లైక్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా జనాలకి మనం నచ్చితేనే మన టికెట్ దిగుతుంది, మనల్ని ఎంకరేజ్ చేస్తారు. అది ఏదైనా కానీ నా వర్షన్లో ఏంటంటే అందరూ కష్టపడతారు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఒక లేయర్ ఎక్కువ కష్టపడతారు అంతే. ఇప్పుడు నాకు ఎవరైనా తెలుసు అనుకోండి, మా నాన్న సో అండ్ సో ఎక్స్ అనుకుందాం, నాకేంటి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఆడిషన్సే ఇస్తారు, నేను ఆడిషన్సే ఇస్తాను. కానీ నేను అక్కడికి వెళ్ళా అనుకోండి యాజ్ ఏ స్టార్ కిడ్ లాగా, సో దే విల్ ట్రీట్ మీ యాజ్ లైక్ ఓకే వచ్చాడు, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఓకే ఆడిషన్ ఇలా ఇలా అని చెప్తారు. లేదు అంతే, ఎవ్రీ వన్ హ్యాస్ టు ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు గివ్ ద ఆడిషన్స్, దే హ్యావ్ టు క్రాక్ ద థింగ్స్. బట్ కొంచెం పుష్ ఉంటుంది, మనకు ఆ పుష్ ఉండదు. మనమే పుష్ చేసుకొని వెళ్ళాలి, ఇలా వెనకరించి ఇలా తోసుకుంటూ వెళ్ళాలి. చూసారా, ఆ పుష్ చేసుకొని మీకు మీరు ఓన్ గా స్టాండ్ తీసుకోవడం వల్ల ఇంత ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. ఇదంతా ఒక జర్నీ, ఒక లెర్నింగ్. అందరూ స్టూడియోస్ కి, ఇన్స్టిట్యూట్స్ కి అన్నిటికి వెళ్ళి లర్న్ చేస్తారు, మీరు ప్రాక్టికల్ గా లర్న్ చేసుకున్నారు కదా. అలా కుదిరింది నాకు. అలా కుదిరింది.